మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బరువు తగ్గాలి అన్న వాళ్ళకి ఎటువంటి డైట్ ఉండాలి అన్నది ముఖ్య అంశం. చాలామంది అదే ఆలోచిస్తారండి. బరువు తగ్గాలంటే ఏం చేయాలి అన్నది 2 రకాలుగా చేయవలసి వస్తుంది. బరువు తగ్గడం అంటే ఒకటి ఆహారం ద్వారా సగం చేయాలి, మిగతా సగం వ్యాయామం ద్వారా సగం చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆహారం ద్వారా ఎంత మటుకు తగ్గించగలం అన్నది మనం ఇక్కడ ఆలోచించడం చూద్దాం. మామూలుగా ఏంటంటే ఒక సమతులిత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్, దాంట్లో ఈక్వల్గా అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం మనం తినే ఆహారంలో అన్నీ కలవాలన్నమాట. దాన్ని మనం మామూలుగా సమతులిత ఆహారం అంటాం. దానికి ఒక నార్మల్ డైట్గా తినే వాళ్ళకి లేడీస్కి అయితే 15 to 1800 క్యాలరీస్, మగవాళ్ళకైతే 2000 నుంచి 2200 క్యాలరీస్ ఉండాలన్నమాట. ఆ దాంట్లో మిగతా ఆహార పదార్థాలన్నీ ఆ క్యాలరీస్ వచ్చేలా చూడాలి. దానికి సరిపడా వ్యాయామం కూడా ఉండాలి. ఉంటే అప్పుడు మనుషులు బరువు తగ్గుతారు, వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ క్యాలరీస్ ఎలా అయితే ఉన్నాయో అది నార్మల్గా మనకేంటంటే ఒక 24 ఏళ్ళ వయసు లేడీ నార్మల్గా ఉన్న వెయిట్ అంటే 50 నుంచి 65 కిలోల వెయిట్ ఉన్నవాళ్ళు, హైట్ 5'2", 5'3" ఇంచులు ఉన్న వాళ్ళకి ఈ ఆహారం సరిపోతూ ఉంటుంది. ఈ క్యాలరీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? ఎక్కువగా పిండి పదార్థాల్లో, క్రొవ్వు పదార్థాలు, మిగతా ఇతర పదార్థాలు, పాలు, వెన్న, అటువంటి అన్నిటిని, నెయ్యి, అటువంటి అన్నిటిలో కలిపి ఈ క్రొవ్వు పదార్థాల్లో వస్తాయి. సమతులితంగా తీసుకొని వస్తూ ఉంటే మనం బరువు తగ్గుతూ ఉంటాం. మనం తిన్న ఆహారాన్ని ఒక్కసారి ఒకటే టైం తినకూడదు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కొంత, తర్వాత మళ్ళీ 11 గంటలకి కదా కొంచెం జ్యూస్లని, ఫ్రూట్స్ అని అలా చేసుకుంటూ, మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకి, మళ్ళీ రాత్రి. ఒక్కసారి ఇప్పుడు ఏం చేస్తామంటే పొద్దున్న టిఫిన్ వద్దని చెప్పి ఒకసారి అన్నం తినేయచ్చు అనుకుంటాం. అప్పుడు ఆకలి ఎక్కువ మీద పిండి పదార్థాలు ఎక్కువ తినేస్తాం. అన్నం కానీ, చపాతీలు కానీ ఇవన్నీ వేసుకొని, బాగా నూనె ఉన్న పప్పు ఇవన్నీ వేసుకొని గబా 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 అన్నీ కలుపుకొని తినేస్తాం. అది మనకి నార్మల్గా ఉన్న వాళ్ళకి వెయిట్ పెరగరు, వెయిట్ పెరిగిన వాళ్ళు అసలుకే వెయిట్ తగ్గరు. ఈ 2 రకాలుగాను ఉంటుంది. అన్నం తినేటప్పుడు జాగ్రత్తగాను ఈక్వల్గా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 10-11 గంటలకి ఏదో జ్యూస్లో ఏదో ఫ్రూట్స్ లాగా తిని, మళ్ళీ 12-1 గంటకేమో భోజనం, మళ్ళీ 3-4 గంటలకి ఏదైనా స్నాక్స్, మళ్ళీ రాత్రి 7 గంటలకి ఫ్రూట్స్ తిని పండుకునేటప్పుడు పాలు కానీ ఏదైనా జ్యూస్ కానీ తాగి పండుకోవాలి. అది ఈ క్రమబద్ధకంగా ముందు తింటూ ఉంటే ఎప్పుడైతే ఈ టైమింగ్స్ ఫాలో అప్ చేస్తామో మనకేంటంటే బరువు పెరగరు. మనం ఆహారాన్ని కూడా మనం ఈక్వల్గా అలా డివైడ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి బరువు పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే ఒక్కసారే తినేద్దాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మిస్ చేసేసి, అది ఎందుకంటే 11 గంటలకు కంగారు ఇంత కాఫీ తాగి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం ఒక్కసారే పెట్టుకొని అన్నీ తినేస్తూ ఉంటే మనుషులు చాలా బరువు పెరిగిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనం పొద్దున్నుంచి సాయంకాలం వరకు చేసే పనులు ఏంటి, జీవక్రియలు చాలా ఉంటాయి. మనం నడవడం ఏంటి, పరిగెత్తడం ఏంటి, లేకపోతే ఆఫీసులకు వెళ్ళడం ఏంటి, ఎన్ని పనులకి క్యాలరీస్ కావాలి. ఆ క్యాలరీస్ ఉన్నట్లోనే కొంచెం చేస్తాం, మనుషులు టైర్ అయిపోతారు, అవి చేస్తారు. ఆ ఆకలికి ఆ క్యాలరీస్ ఖర్చు అయిపోవడం వలన ఒకసారి మధ్యాహ్నం భోజనం వచ్చేటప్పుడు కబకబా మనం ఎక్కువ తినేస్తాం. మధ్యాహ్నం భోజనానికి 3 గంటల స్నాక్స్కి దీనికి చాలా టైం ఉండడం వలన ఆ వచ్చిన క్యాలరీస్ ఖర్చు పెట్టాం మనం. దానివల్ల అదేమైపోద్ది, ఏదో రకంగా మన బాడీలో స్టోర్ చేయాలి. అది ఖర్చు పెడితేనే బయటికి వెళ్ళిపోతాయి, లేకపోతే స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేస్తుంది? ఆ కార్బోహైడ్రేట్స్ ఉన్న కొవ్వు పదార్థాలు అవన్నీను అది క్రొవ్వు కింద మారిపోయి బాడీలో వివిధ పార్ట్స్లో డిపాజిట్ అయిపోయి ఉంటాయి. దీనివలన మనుషులు చాలా బరువు పెరగడం, స్థూలకాయం వస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బరువు తగ్గించుకోవాలంటే మొట్టమొదట ఒక క్రమబద్ధకంగా భోజనం తినడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ 10-11 గంటలకి ఏదో ఒక జ్యూసులు లాంటివి తాగితే అందులో విటమిన్లు వస్తాయి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పొద్దున్న నుంచి మధ్యాహ్నం చేసిన పనులకి, మనం తిన్న భోజనానికి, ఆ పనులకి వచ్చిన దీనికి ఆ ఇంధనం సరిపోద్ది కాబట్టి అక్కడ బరువు పెరగం. మళ్ళీ 2 మధ్యాహ్నం భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడు జాగ్రత్తగా కూర్చొని, మనం ఒక్కసారి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా అని ఒక్కసారి పెట్టుకొని తినకూడదు. దాన్ని కొంచెం ఎక్కువగా ప్రోటీన్స్ పెట్టుకొని పిండి పదార్థాలు తగ్గించాలి. అంటే చపాతీలు కానీ, అన్నం కానీ, లేదా గింజ ధాన్యాలతో చేసింది కానీ అవి తగ్గించుకొని అవి 2 సమానంగా చేసుకొని మధ్యాహ్నం ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ పెట్టుకొని 4 గంటలకు ఏమైనా పండ్లు తిని, ఏదో చిన్న కాఫీ కానీ, టీ కానీ చిన్న కప్పు తీసుకొని రాత్రి భోజనం కొంచెం తగ్గించుకొని తినాలి.
అంటే ఏంటి, చపాతీలు కానీ తినే 7 గంటలకు తింటే 9 గంటలకల్లా అరిగిపోద్ది కాబట్టి మనుషులు బరువు పెరగరు. ఈ రాత్రి లేకపోతే రాత్రి అంతా ఏమైపోద్ది, రాత్రి తినేసి పండుకుంటారు కాబట్టి రాత్రి తిన్నప్పటి నుంచి పొద్దున బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ వరకు అంత టైంలోనూ మనకి వ్యాయామం ఏమి ఉండదు కాబట్టి ఏదైతే మన రాత్రి తిన్న ఫుడ్డు క్యాలరీస్ కింద మారుతుందో అది ఖర్చు కాదు. దానివల్ల అదంతాను మళ్ళీ ఫ్యాట్ కింద ఇదైపోయి మళ్ళీ బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ పద్ధతి వలన మనుషులు చాలా బరువు పెరిగిపోతారు. బరువే కాదు, స్థూలకాయాలు అంటే ఏంటి, మార్బిడ్ ఒబేసిటీ అంటాం ఇంగ్లీష్లో. ఒబేసిటీయే కాదు, అంతకంటే ఎక్కువ బరువుతోటి పెరిగిపోతూ ఉంటారు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు బరువు తగ్గించడం చాలా కష్టం. ఎందుకంటే అందులో ఉన్న కొవ్వు చాలా గట్టిపడిపోద్ది. మనం ఎంతో ఎక్సర్సైజ్ చేస్తేనే కానీ దాన్ని కరగదించడానికే బోల్డంత ఎక్సర్సైజ్ చేయాలి. అది గట్టిగా పడిపోవాలి కాబట్టి అది మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిన తర్వాత కరగాలి. కరిగిన తర్వాత మనకి ఇంధనం కింద మారాలి, క్యాలరీస్ కింద. అది చాలా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి మనిషికి మళ్ళీ సెకండ్ టైం భోజనం వచ్చేస్తే తినేస్తాం, అలా నింపేస్తూ ఉంటాం. సో మనం నార్మల్గా భోజనం ఏం చేయాలంటే క్యాలరీస్ తక్కువ అంటే ఎక్కువగా ఆకుకూరలు ఉండాలి. రోజు కనీసం ఒక 100 గ్రాముల ఆకుకూరలు ఉండాలి. పిండి పదార్థాలు అంటే ఇప్పుడు దుంపలు, బంగాళదుంప, చామదుంప ఇలాంటి దుంపలన్నీ చాలా తగ్గించుకోవాలి. మళ్ళీ పప్పు కనీసం ఒక 30 గ్రాములు పప్పు వచ్చేలాగా చూసుకోవాలి. ఏదో రకమైన పప్పు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రి దోశల్లా కానీ లేకపోతే పప్పులాగా కానీ, పొద్దున్న ఇడ్లీల్లో కానీ ఏదో రకంగా ఒక పప్పు కావాలి. ఆ పప్పును మన గింజ ధాన్యాలు ఏదైనా అవుతాయి, ఇప్పుడు మిల్లెట్స్లా చిరుధాన్యాలతో కానీ బియ్యం చేసిన అన్నంతో కానీ 2 కలిపి తింటే మనకి సంపూర్ణ ఆహారం కింద వస్తుంది. సంపూర్ణ మాంసకృతులు అంటాం మనం. అంటే కంప్లీట్ ప్రోటీన్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు అనమాట. ఈ కంప్లీట్ ప్రోటీన్స్ ఉన్నప్పుడు శరీర పెరుగుదలకి, కండరాల పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది, ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రకంగా మనం ఏం చేసామంటే తినే ఆహారాన్ని విభజించుకుంటూ ప్రొద్దున్నేమో ఒక చపాతీ, ఒక ఆకుకూరలు వాటితోటి ఉండి ఇలా క్రమబద్ధకంగా చేసుకుంటూ కంపల్సరీగా రోజుకి 100 గ్రాములు ఆకుకూరలు ఉండాలి. ఒక 100 గ్రాములు ఇతర కూరగాయలు ఉండి, దుంపలు మనకి ఏదో ఒక రకంగా బియ్యం ఎక్కువ ఉంటే దుంపలు తగ్గించుకొని, దుంపలు ఎక్కువ ఉంటే బియ్యం తగ్గించుకొని అలా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు గింజ ధాన్యాల్లో తక్కువ మరపెట్టిన బియ్యం తింటే చాలా మంచిది. ఇప్పుడేమో చిరుధాన్యాలు వస్తున్నాయి అంటే మిల్లెట్స్ అంటున్నాం, అది ఏదైనా వాడుకోవచ్చు. అది కొంచెం ఖరీదు ఎక్కువ అయినప్పటికీ మనం తినేది తక్కువ కాబట్టి దాన్ని ఏ రకంగానే వాడచ్చు. అదే విధంగా గోధుమ పిండితోటి చపాతీలు చేస్తూ ఉంటే అందులో మన కూర తక్కువ పడుతుంది, నూనె తక్కువ పడుతుంది. మన అన్నంతో అయితే ఎక్కువ నూనె ఉన్న కూరలన్నీ కలిపేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి. అది తగ్గించుకోవచ్చు. అలా చేసుకుంటూ ఒక క్రమబద్ధక ఆహారం తీసుకుంటూ దీంతో పాటు కంపల్సరీ వ్యాయామం ఉండాలి. పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ ఒక అరగంట వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో ఒక సైకిల్లా పెట్టుకొని తిన్న ఆహారాన్ని కరిగించే రకంగా చూసుకోవాలన్నమాట. ఆ రకంగా చేస్తూ ఉంటే ఇది బ్యాలెన్స్ చేయాలి. తిన్న ఆహారం, వ్యాయామం 2 బ్యాలెన్స్ చేస్తే మనుషులు బరువు పెరగరు, ఆటోమేటిక్గా బరువు తగ్గుతూ ఉంటారనమాట.